కాకరకాయ వెల్లుల్లి కారం తిన్నారా? కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. నాది గ్యారంటీ, ఎందుకంటే నేను కూడా అదే బ్యాచ్. ముందుగా కాకరకాయని బాగా క్లీన్ చేసుకుని పైన ఉన్న పొట్టంతా తీసేసుకుని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు, పెరుగు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. పాన్ లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు అన్ని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం సాఫ్ట్ గా అయితే సరిపోతుంది. ఒక 7-8 వరకు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. అన్ని కొంచెం చల్లారిన తర్వాత వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన కాకరకాయని ఇలా గట్టిగా పిండేస్తే చేదంతా దిగిపోతుంది. ఇప్పుడు ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఒక 50% వరకు మగ్గిపోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్నాక మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా ఏదైనా ఉంటే కూడా పైన అలా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలా మాడిపోతుంది. అంతే, కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. బాయ్.